నువ్వు అమ్మవారికి ఇష్టమైన కొర్ర పాయసం చేయబోయేది ఈ పొయ్యి మీదే. ఒకందుకు గ్యాస్ అయిపోవటం మంచిదే తెలుసా? అమ్మవారి నైవేద్యం స్టవ్ మీద చేసే కంటే ఈ కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా మంచిది. అవునా సూర్య? అవును శామ్, మనం డైలీ వాడే స్టవ్ మీద నాన్ వెజ్ కూడా వండుకుంటాం కదా. అవును. ఇదైతే అమ్మవారి కోసమే ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రకృతి ప్రసాదించిన కట్టెలకి స్వచ్ఛమైన అగ్ని తోడవుతుంది కాబట్టి పవిత్రమైన ప్రసాదం రెడీ అవుతుంది. అమ్మవారు సంతోషిస్తారు. నాకు కావాల్సింది కూడా అదే. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి. సూర్య, పొయ్యి నీ చేతుల మీదుగా వెలిగించవా ప్లీజ్ సూర్య. ఓకే. చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్లు, చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే, సీతాకోక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట, పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్లు. అందని మిన్నే ఆనందం, అందే మన్నే ఆనందం, అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరికానందం, మంచుకి ఎండే ఆనందం, వాక్కి వానే ఆనందం, అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం, బ్రతుకే నూరేళ్లన్నం, బ్రతుకే బ్రహ్మానందం, చెలియ వయసుడిగే సొగతంలో అనుబంధం, ఆనందం ఆనంద, పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి, లోకంలో కన్నీరింక చెల్లు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.